ముఖ్యమంత్రి గారు దానికి ఒక కమిటీ ఉంది. ఆ యొక్క మినిస్టర్స్ కమిటీ దాంతో డిస్కస్ చేసుకొని మళ్ళా నెక్స్ట్ క్యాబినెట్ కి తీసుకురమ్మన్నారు. ఆ యొక్క కమిటీ డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే 2014-19 ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేశామో ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో కొంతమందికి ఇంకా ఇవ్వలేదు సైట్స్. ఎవరికి ఇవ్వలేదంటే ఎవరైతే అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకొని కోర్టుకు పోయిండారు అది ఇవ్వలా. ఏదైతే కృష్ణానదిలో ల్యాండ్ మెర్జ్ అయిపోయిందో ల్యాండ్ లేదు అక్కడ, వాటికి ఇవ్వలేదు. అదే విధంగా 2 గ్రామాల్లో ల్యాండ్ వాళ్ళు ఇచ్చారు, పూర్తిగా ఇవ్వాల, కొద్దిమంది ఇచ్చారు. వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇవ్వాలంటే కమర్షియల్ రెసిడెన్షియల్ 2 ఒకేసారి ఇవ్వమని అక్కడ రైతులు యాక్చువల్ రిక్వెస్ట్ చేస్తారు. ఒక వర్గం ఇచ్చేయమంటున్నారు. మొన్న నేనే పోయి కూర్చొని యాక్చువల్ వాళ్ళతో మాట్లాడి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చొచ్చాను. యాక్చువల్ గా అధికారులు డిస్కస్ చేస్తున్నారు. రేపో ఎల్లుండో మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఏం డిస్కస్ చేసేసి వాళ్ళతో మాట్లాడి ఆ 2 గ్రామాల్లో ఇంతవరకు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో పెనుబాక, ఉండవల్లి గ్రామాల్లో ల్యాండ్ కొంత ఇచ్చారు. వాళ్ళకి యాక్చువల్ గా ఆ సమస్యకు సొల్యూషన్ చేస్తున్నాం. ఆ విధంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించమని ఈ సబ్ కమిటీకి, మినిస్టర్ల సబ్ కమిటీని డిస్కస్ చేయమన్నారు. ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో మినిస్టర్ల సబ్ కమిటీకి సబ్మిట్ చేసి నెక్స్ట్ క్యాబినెట్ తీసుకురావడం జరుగుతుంది. ఓకే.